హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లైఫ్ సేవింగ్ స్కిల్స్ ఎపిసోడ్ నెంబర్ 1. ఈరోజు ఈ వీడియోలో హెల్త్ కిట్ గురించి, అందులో ఉండాల్సిన వస్తువుల గురించి, అలాగే లైఫ్ సేవింగ్ కిట్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. అప్పుడు మా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఫస్ట్ ఎయిడ్ కిట్ గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఫస్ట్ ఎయిడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మనకు తగిలే చిన్న చిన్న గాయాలకు కట్లు కట్టడం, గాయాల నుంచి అధికంగా రక్తం పోకుండా ఆపడం, ఊపిరి ఆడడం కష్టంగా ఉన్న వారికి కృత్రిమ శ్వాస ఇవ్వడం, ఇలా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి డాక్టర్ అందుబాటులో లేనప్పుడు తాత్కాలికంగా వారి ప్రాణాలు కాపాడడానికి చేసే వైద్య విధానాన్నే ఫస్ట్ ఎయిడ్ అంటారు. దీన్నే తెలుగులో ప్రథమ చికిత్స అంటారు. ఈ ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ప్రతి ఒక్కరు డాక్టర్ కావాల్సిన అవసరం లేదు. దానిపై ఎంతో కొంత అవగాహన ఉంటే చాలు. ఫస్ట్ ఎయిడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రాణాలు నిలపడం, అధికంగా రక్తం పోకుండా ఆపడం, నొప్పిని తగ్గించడం. ఇలా ఫస్ట్ ఎయిడ్కి అవసరమైన పరికరాలని, మెడిసిన్స్ అన్నింటినీ ఒక చిన్న బాక్స్లో కానీ బ్యాగ్లో కానీ సులభంగా అందుబాటులో ఉంచుకుంటే దాన్నే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని, హెల్త్ కిట్ అని కూడా అంటారు. ఈ కిట్ ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ, ఆఫీస్లోనూ, ఫ్యాక్టరీల్లోనూ అందరికీ అన్ని చోట్ల అందుబాటులో ఉండాలి. ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండాల్సిన టూల్స్ ఏమిటో తెలుసుకుందాం. సర్జికల్ కాటన్, గర్జ్, బ్యాండేజెస్ కూడా డిఫరెంట్ సైజెస్, సర్జికల్ టేప్, అలాగే 2 సైడ్ టేప్, సిజర్స్, మాస్క్, గ్లోవ్స్, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, శానిటైజర్, కంప్రెషన్ బ్యాండేజెస్. ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండవలసిన మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్. మన బాడీ టెంపరేచర్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడానికి థర్మామీటర్, మన బ్లడ్ ప్రెషర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడానికి బీపీ మెజర్మెంట్ డివైస్, ఆస్తమా పేషెంట్ల కోసం ఆస్తమా పంప్, మన రక్తంలో ఉన్న ఆక్సిజన్ పర్సంటేజ్ తెలుసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తెలుసుకోవడానికి గ్లూకోమీటర్. పర్టికులర్గా డయాబెటీస్ పేషెంట్ ఉన్న ఇళ్లలో ఖచ్చితంగా గ్లూకోమీటర్ ఉండాలి. లిక్విడ్ మెడిసిన్ని మిస్ట్ రూపంలో ఇవ్వడం కోసం నెబులైజర్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండవలసిన మెడిసిన్స్ గురించి, అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.